ట్రంప్ అధికారంలోకి వచ్చాక అప్పట్లో ఎవరైతే ఈ సోరోస్ టీం వాళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళకి ఇప్పుడు చుక్కలు కనబడుతున్నాయి. ఆ రోజున ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళని డిపోర్టేషన్ చేస్తున్నారు కదా వివిధ యూనివర్సిటీల్లో. అట్లాగే ఇప్పుడు అది ఏకంగా జేడీ వాన్స్ అది దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎవరెవరు ఆనాడు ఉద్యమాలు చేశారో వాళ్ళందరినీ పంపించేటటువంటి. అప్పుడు బైడెన్ గ్రూపు సహకరించింది, వాళ్ళని కాపాడుకొచ్చింది. ఇప్పుడు వచ్చేటప్పుడు కొలంబియా యూనివర్సిటీలో అప్పట్లో ఇజ్రాయెల్కి అనుకూలంగా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ జరిగి బిల్డింగ్ని సీజ్ చేశారు. ఇజ్రాయలీలు ఉండేటటువంటి బిల్డింగ్ ఆ ప్రేమిసెస్ని కూడా సీజ్ చేసి వాళ్ళ మీద దెబ్బగొట్టే ప్రయత్నం చేస్తే చివరికి చాలా నానా తిప్పలు పడి ఆపాల్సి వచ్చింది. ఆ రోజున ఎవరైతే అట్లాంటి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళని ఇప్పుడు చదువుల నుంచి సాంతం యూనివర్సిటీ నుంచి ఎక్స్పెల్ తీసేయటం లేదా సస్పెండ్ కొంతమందిని. అప్పట్లో దీన్ని అడ్డుకుని వ్యతిరేకించారు ఇజ్రాయెల్ విద్యార్థులు, వాళ్ళని సస్పెండ్ చేశారు. ఇప్పుడు వాళ్ళకి రివోక్ చేయడం, డిగ్రీస్ని ఇవ్వటం, ఈ కార్యక్రమం పెట్టుకొస్తున్నారు. టోటల్గా ఈ వ్యవహారానికి సంబంధించి వీసా ఉన్నటువంటి వాళ్ళని కూడా తిప్పి పంపించే కార్యక్రమం అయితే నడుస్తుంది.